కారు రేసు కేసు విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించనుంది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే విచారణకు కేటీఆర్ న్యాయవాదిని వెంట తీసుకువెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. అంతకుముందు విచారణకు హాజరైన కేటీఆర్ ఏసీబీకి ఆఫీస్ వద్దకు వెళ్లినటువంటి న్యాయవాదిని అనుమతించకపోవడంతో వెనుదిరిగారు. దీంతో ఇవాళ రావాలంటూ ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏసీబీ అధికారులు అందించినటువంటి నోటీసుల ప్రకారంగానే ఈరోజు 9వ తేదీన 10:30-11 గంటలకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఏసీబీ కార్యాలయం ముందు హాజరు కాబోతా ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే మీడియా కూడా సమాచారం ఇస్తూ పార్టీ ఆఫీస్ నుంచి లేదా ఇంటి నుంచి బయలుదేరి ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటానంటూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. నిన్నమొన్నటి వరకు కేటీఆర్ తను న్యాయవాది ఉంటే తప్ప నేను ఏసీబీ కార్యాలయానికి హాజరవ్వనంటూ కూడా ముందు నుంచి ఇదే మొండి పట్టుబట్టి మొత్తానికి కోర్టు ఆదేశాల ప్రకారంగా తనకు న్యాయవాది కేటాయించి న్యాయవాది సమక్షంలోనే ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ వెళ్తున్నట్టుగా కూడా ఈ సమాచారాన్ని షేర్ చేయడం జరిగింది. తను 6వ తేదీన ఏసీబీ కార్యాలయానికి వెళ్లేటువంటి క్రమంలో ప్రధాన రోడ్డు పైన రోడ్ నెంబర్ 12 సమీపంలో కేటీఆర్ వెళ్తున్నటువంటి వాహనాన్ని అడ్డుకోవడము, కేవలం కేటీఆర్ కి మాత్రమే అనుమతి ఉంది, మిగతా ఎవరు కూడా ఏసీబీ కార్యాలయానికి వెళ్లడానికి వీలేదు అంటూ కూడా పోలీసులు వాహనాన్ని నిలిపివేయడంతో కేటీఆర్ అప్పటికే తన న్యాయవాదిని తప్పనిసరిగా లోపలికి అనుమతించాలి, అనుమతించకపోతే నేను ఏసీబీ కార్యాలయం విచారణకు రాను అంటూ కూడా కొద్దిసేపు రోడ్డు పైన హైడ్రామా క్రియేట్ చేసి హంగామా చేసి పోలీసులను దూషించి పోలీసులతో కొంత అక్కడ హడావిడి క్రియేట్ చేసి తిరిగి తను అక్కడి నుంచి కూడా వెళ్లిపోయిన తర్వాత కోర్టులో తను ఒక పిటిషన్ లంచ్ మోషన్ దాఖలు చేసి కోర్టు పరిశీలించిన తర్వాత కొన్ని పేర్లను కోర్టుకు తెలియజేయడం, దాంట్లో రామచందర్ అనే న్యాయవాది పేరుని కోర్టే కేటీఆర్ వెంట కలిసి ఏసీబీ కార్యాలయానికి వెళ్ళొచ్చు అంటూ కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కోర్టు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి రూమ్ పక్కన లైబ్రరీ నుంచి కేటీఆర్ ని నిత్యం ఏ రకంగా విచారణ చేపడతా ఉన్నారు, ప్రతిదీ కూడా దగ్గరుండి మానిటర్ చేయొచ్చు తప్ప పక్కకు కూర్చొని ఇన్వెస్టిగేషన్ ప్రతిదీ చూడడానికి వీలేదు అంటూ మాత్రం ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైనా బల ప్రయోగం చేసినా, ఏదైనా బలవంత పొత్తిళ్లు చేసినా, లేదా థర్డ్ డిగ్రీ లాంటి యాక్టివిటీస్ ఏదైనా పాల్పడ్డా, అంగీకరించకపోయినా తను ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నట్లు కూడా అదేదైనా సంతకం తీసుకొని తనే ఈ కేసులో ఈ డబ్బులని బదలాయించడం తన తప్పే ఒప్పుకున్నట్టు కూడా ఆ రకంగా ఏదైనా సంతకాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ ముందస్తుగానే దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ తప్పనిసరిగా తన న్యాయవాదిని అనుమతించాలి అంటూ కూడా తను మొండి పట్టుబట్టి తను అనుకున్న విధంగానే తన లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా కోర్టును అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా న్యాయవాదిని కేటాయించుకోవడం జరిగింది. ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి చేరిన తర్వాత ప్రతిదీ కూడా న్యాయవాది సమక్షంలోనే న్యాయవాది చూస్తుండగానే న్యాయవాది ప్రతిదీ మానిటర్ చేస్తున్నటువంటి టైంలోనే కేటీఆర్ ని విచారణ చేపట్టనున్నారు ఏసీబీ అధికారులు. ఈ రోజు విచారణ ముగిసిన అనంతరం అరెస్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టుని సైతం ఆశ్రయించాడు కాబట్టి ప్రతిసారి ఈ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చినప్పుడు తన కేసులన్నీ పెండింగ్ లో ఉన్నాయి, అటు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నట్టు మొన్న, ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేస్తే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నట్టు కూడా ప్రతిసారి విచారణకు హాజరవ్వకుండా కేటీఆర్ ఈ సాకు చూపించేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి అంతవరకు గడువు ఇవ్వకుండా తను ఈ రోజు చెప్పేటువంటి తన వర్షాన్ని బట్టి జరిగినటువంటి పరిణామాలను బట్టి కరెక్ట్ చెప్తా ఉన్నాడా తప్పు చెప్తా ఉన్నాడా అని కూడా పరిశీలించినటువంటి వెంటనే కేటీఆర్ ని విచారణ ముగిసిన తర్వాత అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించనున్నారు. ఓకే, థ్యాంక్ యూ.